నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు 30/60 బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. గద్వాల పొదుపు సమితిలో గోల్మాల్, 4 కోట్లు గల్లంతు, ఆందోళనలో ఖాతాదారులు. ఎర్రచందనం అక్రమ రవాణాలో కొత్త పుంతలు, భక్తుల ముసుగులో కూలీలు, 5 మహిళల అరెస్ట్. దేశంలోనే తొలిసారిగా ఈ బోర్డింగ్ సౌకర్యం, శంషాబాద్ ఎయిర్పోర్టులో ప్రారంభం. ఛత్తీస్గఢ్ మల్లంపేట దగ్గర ఎన్కౌంటర్, మావోయిస్టు కీలక నేత నగేష్ మృతి. మహబూబ్ నగర్ జిల్లా గద్వాల్లో బోర్డు తిప్పేసింది ఓ మహిళా పొదుపు సమితి. ఇందులో 4 కోట్ల రూపాయల అవకతవకలు జరిగినట్టు తెలుస్తోంది. దీంతో ఖాతాదారులు ఆందోళనకు దిగారు. పొదుపు సమితి నిర్వాహకుడు విజయ్ కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వినండి, ఇప్పుడు మీ దగ్గర సర్క్యులేషన్ 3 కోట్ల చిల్లర ఏంటో. చచ్చిపోతే నేను ఇల్లు తాళం వేసుకొచ్చుకోవాలమ్మా, 7,000 కట్టలేను అన్న. అయితే ఆ రోజు ఏమన్నారు, నాకైతే ఈ రోజు తీసుకున్నా బాబా, నీ సంతకం పెట్టి తీసుకున్నాము, నాకు 7,000 కట్టంత వరకు మేము ఇస్తామని ఇల్లు ఒడ్డుతో దగ్గర కట్టించుకున్నారు. నా పిల్ల పేరు మీద నా పేరు మీద కట్టినాను. అంతా కలిస్తే ఒక 14,000 వస్తాయి, 14,000 వస్తాయి నావి. ఏడాదికి 10 లక్షల ఆదాయం దాటిన వారికి గ్యాస్ రాయితీని తీసేయాలని పెట్రోలియం శాఖ నిర్ణయించింది. జనవరి నుంచి ఈ నిబంధన అమల్లోకి రానుంది. భార్యాభర్తలు ఏ ఒక్కరు 10 లక్షల ఆదాయ పన్ను పరిధిలో ఉన్న నిబంధన వర్తిస్తుంది. దేశంలో ప్రస్తుతం 16 కోట్ల మంది గ్యాస్ వినియోగదారులున్నారు. వీరిలో కేంద్ర ప్రభుత్వం పిలుపు మేరకు 57 లక్షల మంది స్వచ్ఛందంగా గ్యాస్ రాయితీ వదులుకున్నారు. అందరికీ వంట గ్యాస్ అందుబాటులోకి తీసుకొచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పెట్రోలియం శాఖ వర్గాలు చెబుతున్నాయి. సికింద్రాబాద్లోని ఓ విద్యార్థి క్లాస్ రూమ్లోని ఆత్మహత్యాయత్నం చేశాడు. మారేడ్పల్లిలోని ఓ జూనియర్ కాలేజ్లో అమన్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ఇవాళ కాలేజీకి వచ్చిన విద్యార్థి క్లాస్ రూమ్లో ఇబ్బందిగా కనిపించాడు. తోటి స్నేహితులు అడిగిన కారణం చెప్పలేదు. కొంతసేపటి తర్వాత పురుగుల మందు తాగి క్లాస్ రూమ్లోని కుప్పకూలిపోగా తోటి విద్యార్థులు హాస్పిటల్కు తరలించారు. అయితే విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి కాలేజ్ ప్రిన్సిపలే కారణమని తోటి విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అమన్ కాలేజీకి ఆలస్యంగా వచ్చాడని ప్రిన్సిపల్ కొట్టాడని, అందుకే పురుగుల మందు తాగాడంటున్నారు. ఈ ఘటనపై ఆగ్రహించిన విద్యార్థి సంఘాలు కాలేజీలో ఫర్నిచర్ను ధ్వంసం చేశాయి. వెనుకబడిన జిల్లాల్లో సాంకేతిక అభివృద్ధికి కృషి చేస్తామన్నారు తెలంగాణ మంత్రి కేటీఆర్. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్లతో భేటీ అయిన మంత్రి ప్రధానంగా 4 అంశాలపై చర్చించామని తెలిపారు. మైక్రోసాఫ్ట్ శిక్షణ కార్యక్రమాలు అమలు చేస్తామన్నారు మంత్రి. క్లౌడ్ టెక్నాలజీ చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధికి తోడ్పడుతుందని తెలిపారు. హైదరాబాద్లో త్వరలో మైక్రోసాఫ్ట్ వెంచర్స్ ఏర్పాటు చేస్తామని నాదెళ్ల హామీ ఇచ్చినట్టు వివరించారు కేటీఆర్. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించి ఏ రకంగా వాటిని ముందుకు తీసుకెళ్లాలనే క్రమంలో భాగంగా మైక్రోసాఫ్ట్ శిక్ష అనే కార్యక్రమం ఏదైతే ఉందో, ముఖ్యంగా ఎడ్యుకేషన్ రంగంలో, విద్యారంగంలో ఏ రకంగా తెలంగాణలోని వేలాది స్కూళ్లను మనం డిజిటైజ్ చేయవచ్చు, ఏ రకంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని భవిష్యత్ తరాలకు, మన పిల్లలకు మంచి విలువైన విద్యను అందించవచ్చు అనే దాని మీద చాలాసేపు మాట్లాడుకున్నాం. తదనంతరం మహబూబ్ నగర్ లాంటి జిల్లాను, ఎక్కడైతే ఈరోజు మరి అత్యంత వెనుకబడ్డ జిల్లా ఉన్నదో తెలంగాణలో, అలాంటి జిల్లాను మరి మైక్రోసాఫ్ట్ చేస్తున్న వివిధ కార్యక్రమాల ద్వారా ముందుకు తీసుకెళ్లాలని కోరాం. అందులో ప్రధానంగా వైట్ స్పేస్ టెక్నాలజీని వారు ఒకటి వాడుతూ ఉన్నారు. ఆ టెక్నాలజీ ద్వారా లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఏదైతే మనం చేయాలనుకుంటా ఉన్నామో, మరి దాన్ని కూడా చేయాలని వారిని కోరాం. దాని విషయంలో కూడా వారు ఔత్సాహికులు ఎవరైనా ఇక్కడ ముందుకు వచ్చినట్టయితే స్థానికంగా వారితో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. అల్టిమేట్గా ఒక మైక్రోసాఫ్టే కాదు, తెలంగాణలోంచి కూడా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఎదగాలని చెప్పి కూడా వారు ఆకాంక్షించడం జరిగింది. తో కూడా చాలా రంగాల్లో చర్చలు జరిగినాయి. భవిష్యత్తులో మళ్ళీ వారిని ఫిబ్రవరిలో ఇక్కడికి ఆహ్వానిస్తాం. తప్పకుండా ఆ రోజు
అంతకుముందు సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ఏపీ సీఎం చంద్రబాబుతో హైదరాబాద్లో భేటీ అయ్యారు. చంద్రబాబు నివాసంలో 1:20 నిమిషాల పాటు సమావేశమై పలు అంశాలపై చర్చించారు. విద్యా, వ్యవసాయ రంగాల్లో మెరుగైన అభివృద్ధి, సమాచార సేకరణ, విశ్లేషణ, ముందస్తు అంచనాల కోసం మైక్రోసాఫ్ట్తో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. విశాఖలో సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు అంగీకరించారు నాదెళ్ల. ఆంధ్రప్రదేశ్లో డేటా అనలిటిక్స్, పాలసీ ప్లానింగ్కు మైక్రోసాఫ్ట్ సంస్థ సహకరిస్తుందని తెలిపారు. ఆయన వచ్చేసారి అనంతపురం జిల్లాలో పర్యటిస్తారని చెప్పారు సత్యనాదెళ్ల. ఏపీలో పౌర సేవలకు సంబంధించి ముఖ్యంగా క్లౌడ్ డేటాలో సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు సత్య. మైక్రోసాఫ్ట్ రూపొందించిన అజూర్ ల్యాబ్ విధానాన్ని వినియోగించుకోవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మైక్రోసాఫ్ట్ సీఈఓగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నాదెళ్ల హైదరాబాద్ రావడం ఇది రెండోసారి. ఈ ప్రగతి ప్రాజెక్టు గురించి ఇది ముందు ఈ ప్రగతి ప్రాజెక్టు ప్రపంచంలోనే అత్యధిక దేశాలు ఈ ప్రాజెక్ట్ లేదు. ఓన్లీ 10 దేశాలు మాత్రమే 186 దేశాలు ఈ ప్రాజెక్ట్ ఉంది. ఈ ప్రాజెక్టును అమలు చేయగలిగితే ఇది గారు అమలైతే 186 దేశాల్లోని ఇది మొట్టమొదటి దేశం అవుతుంది. దక్షిణాసియా దేశాల్లో ఇది నెంబర్ 1గా మారుతుందని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది. అదే సమయంలో ఫైబర్ ఆప్టిక్ గ్రిడ్ను ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క గ్రామానికి నెట్ సౌకర్యాలు ఇస్తున్నారు. ఈ మార్చి లోపల దాన్ని ఇవ్వగలుగుతున్నాము. తర్వాత ఫైబర్ ఆప్టిక్ గ్రిడ్ 2-3 రోజులతో కంప్లీట్ చేయబోతున్నాము. దాని గురించి కూడా ఆయన ప్రశంసించారు. ఈ ప్రగతి అదేవిధంగా ఫైబర్ ఆప్టిక్ గ్రిడ్ గ్రిడ్ గురించి చాలా హైదరాబాద్ పర్యటనలో ఉన్న మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల ఏపీ సీఎం చంద్రబాబు కుటుంబంతో సరదాగా గడిపారు. బాబు మనవడితో ముచ్చటించారు. లోకేష్ కుమారుని ఎత్తుకుని ఫోటో దిగారు. చంద్రబాబు ఫ్యామిలీతో బ్రేక్ఫాస్ట్ చేశారు. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి రాజమండ్రిలో పర్యటించారు. స్థానికంగా ఓ కాలేజీలో జరుగుతున్న కార్యక్రమానికి హాజరైన కిరణ్ కు స్థానిక నేతలు స్వాగతం పలికారు. ఫంక్షన్ ముగిసిన తర్వాత పలువురు మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులతో సమావేశమయ్యారు. ఎన్నికల తర్వాత రాజకీయాలపై అంతగా దృష్టి పెట్టని మాజీ సీఎం నేతలతో భేటీ కావడం విశేషం. భవిష్యత్ కార్యాచరణపైనే నేతలతో చర్చించినట్టు తెలుస్తోంది. హైదరాబాద్లో హెల్మెట్లు వాడకపోవడంపై సీరియస్ అయింది హైకోర్టు. హెల్మెట్ ధరించాలన్న నిబంధన సక్రమంగా అమలు జరగడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నించింది న్యాయస్థానం. హెల్మెట్ నిబంధన సక్రమంగా జరిగేలా అవసరమైతే భారీగా జరిమానాలు విధించాలని ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఓట్ల తొలగింపు అంశం సుప్రీం ముందుకెళ్లింది. మహేష్ గౌడ్ అనే వ్యక్తి వేసిన పిటిషన్ను విచారణకు స్వీకరించింది సర్వోన్నత న్యాయస్థానం. గ్రేటర్ పరిధిలో 7 లక్షలకు పైగా ఓట్లను తొలగించారని సుప్రీంకు విన్నవించారు పిటిషనర్. తొలగించిన ఓట్లు సరైనవేనా లేక నకిలీవా అన్నది ఎన్నికల కమిషన్ సమీక్ష జరిపిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలన్నది పిటిషన్ సారాంశం. అయితే జీహెచ్ఎంసీ పరిధిలో అంశం కాబట్టి హైకోర్టును ఆశ్రయించాలని పిటిషనర్కు ఏ బాబ్డే, ప్రఫుల్ల సి పంత్ ధర్మాసనం సూచించింది. 2-3 రోజుల్లో జీహెచ్ఎంసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు ఎన్నికల అధికారి నాగిరెడ్డి. హైకోర్టు ఆదేశాల ప్రకారం గడువులోగా ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల జాబితా ఏర్పాట్లు పూర్తయ్యాయని, పోలింగ్కు 12,000 ఈవీఎంలు వినియోగిస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం పెరుగుతున్నా నగరాల్లో పెరగట్లేదన్నారు నాగిరెడ్డి. కాంగ్రెస్ పార్టీ 131వ వ్యవస్థాపక దినోత్సవాన్ని గాంధీ భవన్లో ఘనంగా నిర్వహించారు పార్టీ నేతలు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు పార్టీ సీనియర్ నేతలు పాల్గొన్నారు. తెలంగాణలో పార్టీని ఇంటింటికి తీసుకెళ్లాలన్నారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్. బీజేపీ కక్ష సాధింపుతోనే సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని విమర్శించారు. ఈ భారతదేశ ప్రజలు సహించకూడని చెప్పి నేను మనవి చేస్తున్నాను. మరి చివరిగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అందరం కూడా సంపూర్ణ ఐక్యతతో, సమిష్టి కృషితో కాంగ్రెస్ పార్టీని మరి బజారున ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో పార్టీ నేతలతో కలిసి సమన్వయంతో ముందుకెళ్తున్నామన్నారు గ్రేటర్ కాంగ్రెస్ అధ్యక్షుడు దానం నాగేందర్. ఉప్పల్లో జరిగిన ఘటనపై దానం స్పందించారు. ఇద్దరు నేతల మధ్య సమన్వయ లోపంతోనే తోపులాటైందని, ఇద్దరికీ సర్ది చెప్పారన్నారు. జెండా ఎగురవేసే విషయంలో పొరపాటు జరిగిందని, గ్రేటర్ పరిధి ఎక్కడి వరకు తనకు ఇంకా తెలియదన్నారు. దీనిపై క్లారిటీ ఇవ్వాలని ఏఐసీసీని కోరతానని, వారి నిర్ణయం వస్తే దానికి లోబడి పనిచేస్తానన్నారు దానం. తగాదాలు కంటిన్యూ అవుతున్నాయని, అయితే వాళ్ళిద్దరి మధ్యలో కొంచెం ఘర్షణ జరిగితే దాన్ని మేము సంధి చెప్పి ఇది కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినం కాబట్టి
ఈ సమయంలో మీరు కొట్లాడుకోవడం కరెక్ట్ కాదని చెప్పి ఇద్దరు కూడా సంజాయించి చెప్పి రావడం జరిగింది. అందరు కాంగ్రెస్ కార్యకర్తలే తోపులాట ఏంటంటే వాళ్లకు మేము ముందు అని. అయితే నాకు తర్వాత తెలిసింది ఏంటంటే అప్పటికే రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు జెండా ఎగిరేశారని తెలిసేది. కానీ నేను పోయేసరికి జెండా మధ్యలో ఉంటే జెండా ఎగిరేలేదా, నేను మళ్ళీ ఎగిరేసాను. అదేమన్నా అక్కడ కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ అయి ఉండొచ్చు. ఒకవేళ ఆయన ఎగిరేసి ఉండి మళ్ళీ నేను ఎగిరేసి ఉంటే దానికి అది తప్పు జరిగిందని నేను భావిస్తాను. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఏ నిర్ణయం తీసుకుంటే నేను గతంలో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. మొన్న కూడా మీటింగ్లో కూడా అందరం మాట్లాడుకున్నాము కలిసికట్టుగా. రేపు టికెట్ల డిస్ట్రిబ్యూషన్లో కూడా అందరం కలిసి పనిచేద్దామని చెప్పాను. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాడే ఆ పార్టీ తలదించుకునే పరిస్థితిని తెచ్చిపెట్టింది పార్టీ పత్రిక. జవహర్లాల్ నెహ్రూకు వ్యతిరేకంగా సొంత పార్టీ పత్రిక కాంగ్రెస్ దర్శన్ ఓ కథనాన్ని ప్రచురించింది. కాంగ్రెస్ 131వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆ పేపర్ ప్రచురించిన కథనం ప్రకంపనలు పుట్టిస్తోంది. చైనా, టిబెట్ దేశాలతో విదేశీ వ్యవహారాల విషయంలో నెహ్రూ మాజీ హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ మాట పెడచెవిన పెట్టారని విమర్శించింది. అంతర్జాతీయ వ్యవహారాల మీద పట్టున్న పటేల్ సలహాలను నెహ్రూ పాటించుంటే బాగుండేదని వ్యాఖ్యానించింది. చైనాకు అనుకూలంగా ఉన్న నెహ్రూ వైఖరిని పటేల్ తప్పుబట్టారని వ్యాసంలో తెలిపారు. కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ దృష్టికి తీసుకెళ్లడాన్ని నెహ్రూ వ్యతిరేకించారని కథనంలో పేర్కొన్నారు. 6 పేజీల్లో సాగిన ఈ కథనం తీవ్ర ఉద్రిక్తతను రాజేసింది. పార్టీ అభివృద్ధికి పీజేఆర్ చేసిన సేవలు మర్చిపోలేనివన్నారు కాంగ్రెస్ నేతలు. ఆయన వర్ధంతి సందర్భంగా ఖైరతాబాద్ సర్కిల్లో ఉన్న విగ్రహానికి నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్తో పాటు పార్టీ సీనియర్ నేతలు పాల్గొన్నారు. పేదల పెన్నిధిగా పీజేఆర్ అందించిన సేవలు, పార్టీకి ఆయన చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు నేతలు. ఆరాధిస్తున్నారనే వాస్తవాన్ని తెలిపే రీతిలో ఇక్కడ మీరందరూ సమావేశమై ఉన్నారు. సంఖ్యతో శాసనసభలో సిఎల్పి లీడర్ గా యావత్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటం చేసిన యోధుడు, కాంగ్రెస్ పార్టీని నిలబెట్టి ఆ కష్టకాలంలో బలపరిచిన గొప్ప కాంగ్రెస్ నాయకుడు పీజేఆర్ గారు అని చెప్పి మనందరికీ గుర్తున్నది. తిరుమల శ్రీవారి ఆలయంలో బంక్ మత్తులో ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. భక్తులను భయభ్రాంతులకు గురి చేస్తూ నానా హంగామా సృష్టించాడు. ఇంత జరుగుతున్నా టీటీడీ అధికారులు పట్టించుకోకపోవడం విశేషం. అతని వద్ద నిషేధిత వస్తువులు కలిగి ఉన్నా విజిలెన్స్ సిబ్బంది గుర్తించలేదు. చివరకు ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్లిపోవడంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. విజయవాడ పాత బస్తీలో సైకో వీరంగం సృష్టించాడు. ఓ ఇంట్లో చొరబడి ఆకలిస్తోందంటూ మహిళలపై దాడి చేశాడు. వారి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దాంతో భయాందోళనకు గురైన స్థానికులు సైకోపై తలా ఓ చేయేశారు. స్తంభాన్ని కట్టేసి కుమ్మేశారు. ఈలోగా ఎంటర్ అయిన పోలీసులు అతన్ని చితగొట్టి స్టేషన్కి తరలించారు. నెల్లూరు జిల్లాలో పోలీసులు పట్టించుకోవడం లేదంటూ ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది.
ఏఎస్పేట మండలం పెద్ద అబ్బీపూర్ కుటుంబ కలహాలపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు పిఎస్కు వెళ్లింది. అయితే ఈ కేసును పోలీసులు పట్టించుకోలేదు. దీంతో మనస్తాపం చెందిన రాధిక పోలీస్ స్టేషన్ ముందే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు మాత్రం ఈ విషయాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్ మలక్పేట ఎస్బీహెచ్లో దోపిడీ దొంగలు గందరగోళం సృష్టించారు. బ్యాంకుకు వరుస సెలవులు కావడంతో సులభంగా దోపిడీ చేయొచ్చని భావించారు. రాత్రి బ్యాంకులోకి చొరబడిన దుండగులు చోరీకి ప్రయత్నించారు. అయితే లాకర్ తెరుచుకోకపోవడంతో వెనుదిరిగారు. ఉదయం బ్యాంకుకు వచ్చిన సిబ్బంది విషయం తెలుసుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. బ్యాంకులోని సీసీ కెమెరా ఫుటేజ్ను పరిశీలించిన పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. విజయవాడకు ప్రభుత్వ కార్యాలయాల తరలింపుపై ప్రభుత్వం స్పీడ్ పెంచింది. మేధా టవర్స్ ను డీనోటిఫై చేయాలనే ఏపీ సర్కార్ విజ్ఞప్తిపై కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకుంది. 25 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న సెజ్ ను డీనోటిఫై చేసింది. ప్రస్తుతం ఇక్కడ 5 అంతస్తుల్లో 2 లక్షల ఎస్ఎఫ్టీ ఉంది. ఇందులో ఉన్న 2 ప్రైవేట్ కంపెనీలను ఇక్కడ నుంచి తరలించి ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయనున్నారు. అన్ని కుదిరితే జూన్ నాటికి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు మేధా టవర్స్ లోకి తరలించనున్నారు. అమెరికాలో తెలుగు విద్యార్థుల సమస్యలను పరిష్కరించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు. ఇమ్మిగ్రేషన్ వ్యవహారంపై యుఎస్ ఎంబసీతో భారత విదేశీ వ్యవహారాల శాఖ సంప్రదిస్తోందన్నారు. విద్యార్థులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే వారిని వెళ్లొద్దని సూచిస్తున్నామన్నారు. హైదరాబాద్లో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. లంగర్ హౌస్ గాంధీనగర్లో మహిళ మెడలోంచి 6 తులాల బంగారు చైన్ తెంచుకెళ్లారు. పోలీసులు సంఘటనా స్థలంలోని సీసీ కెమెరా ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దొంగల్ని గుర్తించామని త్వరలో పట్టుకుంటామని వెల్లడించారు. నిందితులను పట్టుకోవడంలో సీసీ కెమెరాలు కీలకమన్నారు సిపి మహేందర్ రెడ్డి. ప్రజల భాగస్వామ్యంతో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయన్నారు. ఈ ఏడాది నేరాల సంఖ్య గణనీయంగా తగ్గిందన్నారు సిపి. పోలీస్ శాఖ చర్యలు సత్ఫలితాలనిచ్చాయన్నారు ఆయన. మేయర్ దంపతుల హత్య జరిగి నెలన్నర అవుతున్న పోలీసులు ఇంకా అరెస్టుల పర్వంలోనే ఉన్నారు. 11 మంది ప్రధాన నిందితులుగా చెప్పినా ఇప్పటిదాకా ఒకరిని అరెస్ట్ చేశారు. తాజాగా 4 రోజుల క్రితం పోలీస్ స్టేషన్లో కఠారి అనుచరుల చేతుల్లో దెబ్బలు తిన్న మోగ్లీని అరెస్ట్ చేసినట్టు వెల్లడించారు పోలీసులు. ఛార్జ్షీట్ వేయడానికి ఇంకో నెలన్నర టైం ఉన్నా ఈలోగా నిందితులు మరో 2 అనుమానితులు 12 మందిని అరెస్ట్ చేయాల్సి ఉంది. అధికారుల తీరును నిరసిస్తూ వరంగల్ కలెక్టరేట్లో స్థానికులు ధర్నాకు దిగారు. ఇవాళ గ్రీవెన్స్ సెల్ కావడంతో ఉదయం నుంచే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల దరఖాస్తులు ఇచ్చేందుకు వచ్చారు. చంటి పిల్లలతో సహా పలువురు మహిళలు క్యూ లైన్లో నిలబడ్డారు. తీరిగ్గా 11 గంటలకు వచ్చిన అధికారులు దరఖాస్తులు తీసుకోమని చెప్పడంతో ఆందోళనకు దిగారు. నేతల్ని కలిస్తే కలెక్టరేట్కు వెళ్లమన్నారని, అధికారులు తమకు ఏమీ తెలియదని చెప్పడం ఏంటని మండిపడిపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలో వేడుకలను ఘనంగా నిర్వహించారు పార్టీ నేతలు. పార్టీ జెండాను ఎగురవేశారు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా కాంగ్రెస్ విజయవంతంగా ముందుకు సాగుతుందన్నారు ఆ పార్టీ నేతలు. కాంగ్రెస్ పై బీజేపీ వ్యక్తిగత ఆరోపణలకు దిగుతోందన్నారు. కాల్మనీ బాధితులను ఆదుకోవాలంటూ విశాఖలో ప్రజా సంఘాలు ఆందోళనకు దిగాయి. వడ్డీ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. ప్రభుత్వం తక్కువ వడ్డీలకే రుణాలు ఇప్పించాలని కోరారు ప్రజా సంఘాల నేతలు. విశాఖ కలెక్టరేట్ ముందు మత్స్యకారులు ధర్నాకు దిగారు. ప్రభుత్వమే ఇళ్లను నిర్మించాలంటూ నినాదాలు చేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ప్రభుత్వమే తమకు ఇళ్లను కట్టించాలని డిమాండ్ చేశారు మత్స్యకారులు. తెలంగాణలో మరో 3-4 రోజుల పాటు చలిగాలుల తీవ్రత కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. ముఖ్యంగా ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో శీతల గాలులు వీస్తాయని అధికారులు వెల్లడించారు. ఉత్తర ఈశాన్య దిశ నుంచి వీస్తున్న పొడిగాలుల వల్ల ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయని, ఫలితంగా చలి తీవ్రత పెరుగుతోందని తెలిపారు. కొన్ని రోజులుగా ఉత్తర భారతంలో చలి తీవ్రత ఎక్కువగా ఉందని, అక్కడి నుంచి వీస్తున్న గాలులతో తెలంగాణలో ఆదిలాబాద్ జిల్లా తొలుత ప్రభావితమవుతోందన్నారు. చలిగాలుల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉండేవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఆటో పర్మిట్ల వ్యవహారం ఢిల్లీలో బీజేపీ ఆప్ మధ్య మరో వివాదానికి దారితీసింది. ఆటో డ్రైవర్లకు పర్మిట్ల విషయంలో అవకతవకలకు పాల్పడ్డారని ఆందోళనకు దిగింది బీజేపీ. ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నివాసం ముందు ధర్నా నిర్వహించిన బీజేపీ కార్యకర్తలు లోపలకు చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. పలువురు బీజేపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటు ఈ ఘటనకు సంబంధించి 3 సీనియర్ ట్రాన్స్పోర్ట్ అధికారులను ఢిల్లీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ కుంభకోణంలో ఎవరికీ క్లీన్ చిట్ ఇవ్వలేదన్నారు ముఖ్యమంత్రి కేజ్రీవాల్. అవినీతి జరిగినట్లు విచారణ కమిటీ దర్యాప్తులో తేలిందని, అయితే దానికి ఇంకా ఎవరిని బాధ్యులను చేయలేదన్నారు. తాను క్షమాపణలు చెప్పాలని బీజేపీ అడుక్కుంటోందని, సారీ చెప్పే ప్రసక్తి లేదంటూ ట్వీట్ చేశారు కేజ్రీవాల్. పరువు నష్టం కేసులో దర్యాప్తు జరిగితే అన్ని వ్యవహారాలు బయటకు వస్తాయన్నారు.
డీడీసీ ఆరోపణలపై అరుణ్ జైట్లీ నైతిక బాధ్యతతో వ్యవహరించాలన్నారు బహిష్కృత ఎంపీ కీర్తి ఆజాద్. పార్టీ నుంచి సస్పెండ్ చేసిన బీజేపీ మద్దతుదారుడుగానే కొనసాగుతానన్నారు. పార్టీకి చెడ్డ పేరు రాకూడదనే వాస్తవాలు బయటపెట్టినట్టు చెప్పిన కీర్తి ఆజాద్ లోక్సభ స్పీకర్ అనుమతితోనే పార్లమెంట్లో మాట్లాడారన్నారు. తాను బయటపెట్టిన ఆధారాలతో డీడీసీఏపై సీబీఐ ఎందుకు దర్యాప్తు చేయలేదని ప్రశ్నించారు కీర్తి ఆజాద్. గురుగాంలో విద్యార్థిని కిడ్నాప్ డ్రామాకు పోలీసులు తెరదించారు. కాలేజీ ఆవరణలోనే స్టూడెంట్ను కొందరు దుండగులు కారులో ఎత్తుకెళ్లారు. బాధితురాలు కేకలు వేయడంతో స్థానికులు కారును అడ్డుకునే ప్రయత్నం చేసినా ఉపయోగం లేకుండా పోయింది. తోటి విద్యార్థులు ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. స్పెషల్ టీంలను రంగంలోకి దించిన పోలీసులు కిడ్నాప్ జరిగిన 7 గంటల్లోనే నిందితులను పట్టుకున్నారు. ఉత్తరప్రదేశ్ గోరఖ్పూర్లో 15 అడుగుల ఓ కొండచిలువ హల్చల్ చేసింది. ఇంట్లో నుంచి బయటకు రావడానికి స్థానికులు భయపడుతున్నారు. చివరకు రోడ్డు పక్కన కొండచిలువను గుర్తించారు స్థానికులు. కొండచిలువతో ఫోటోలు దిగేందుకు పోటీ పడ్డారు యువకులు. దీనిపై ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు స్థానికులు. అమెరికాలోని టోర్నడోలు బీభత్సం సృష్టిస్తున్నాయి. టెక్సాస్ సహా దక్షిణాది రాష్ట్రాలను టోర్నడోలు కుదిపేస్తున్నాయి. ఈ ప్రకృతి బీభత్సాల్లో మృతి చెందిన వారి సంఖ్య 41కి చేరుకుంది. గంటకి 322 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తుండటంతో వాహనాలు కొట్టుకుపోతున్నాయి. మెక్సికో, టెక్సాస్, ఓక్లహోమా, కాన్సాస్ ప్రాంతాల్లో పెనుగాలుల ప్రభావం మరింత ఎక్కువగా ఉంది. ప్రతికూల వాతావరణం కారణంగా దాదాపు 1300 విమాన సర్వీసులు తాత్కాలికంగా నిలిచిపోయాయి. విద్యుత్ వ్యవస్థ దెబ్బతిని 50,000 మంది చీకట్లో మగ్గుతున్నారు. ఆఫ్ఘనిస్తాన్ ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. రాజధాని కాబూల్లోని హమీర్ కార్జాయ్ విమానాశ్రయం సమీపంలో కారు బాంబు పేల్చారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు, 4 పౌరులు గాయపడ్డారు. పేలుడు తిరిగిన వెంటనే ఘటనా స్థలంలో పోలీసులు భారీగా మోహరించారు. క్షతగాత్రులను చికిత్స కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు. పేలుడుకు బాధ్యత వహిస్తూ ఇప్పటివరకు ఏ తీవ్రవాద సంస్థ ప్రకటన చేయలేదు. ఉత్తర భారతాన్ని చలిపుడి చంపేస్తోంది. కాశ్మీర్తో పాటు పలు రాష్ట్రాల్లో ఈ ప్రభావం బాగా కనిపిస్తోంది. ఉదయం 10 గంటల తర్వాత కానీ బయటకు రాలేని పరిస్థితి. రాబోయే రోజుల్లో పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. కొన్ని ప్రాంతాల్లో -15 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుందంటే చలి ఎలా ఎముకల్ని కొరికేస్తోందో అర్థమవుతోంది. ఉత్తరాది రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది. కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, హర్యానా, పంజాబ్, చండీగఢ్తో పాటు పలు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఇక కాశ్మీర్ మంచు తుప్పట్లోకి వెళ్లిపోయింది. దారుణంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు కాశ్మీరులకు నరకం చూపిస్తున్నాయి. శ్రీనగర్లో సైతం -డిగ్రీలు నమోదవుతున్నాయి. పగటిపూట కూడా టెంపరేచర్ 4 డిగ్రీలకు మించకపోవడంతో పరిస్థితి దారుణంగా ఉంది. లోయలో రాత్రి ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. శ్రీనగర్లో ఉష్ణోగ్రత -4 డిగ్రీలకు చేరింది. పగటిపూట గరిష్ట ఉష్ణోగ్రత 4.1గా నమోదైంది. అంటే పట్టపగలు కూడా సూర్యుడు కనిపించడం లేదు. పర్యాటక ప్రాంతాలు గుల్మర్గ్, పహల్గావ్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. ప్రజలు ఇళ్లల్లోంచి బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. భారీ నుంచి అతి భారీగా మంచు జనావాసాల్ని కమ్మేస్తుంది. ఇక దేశ రాజధాని ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్లోనూ ఉష్ణోగ్రతలు పడిపోయాయి. సిమ్లా మొత్తం మంచు దుప్పటి కప్పేసుకుంది. ఇక ఢిల్లీని పొగమంచు కప్పేయడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మిగిలిన రాష్ట్రాల్లోనూ పరిస్థితి ఇలాగే ఉంది. సీజన్ ప్రారంభంలోనే పరిస్థితి చాలా దారుణంగా ఉంది. రానున్న రోజుల్లో మరింతగా ఉష్ణోగ్రతలు పడిపోతాయని చెబుతున్నారు అధికారులు. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో దేశీయ మార్కెట్లో బంగారం ధర కాస్త తగ్గింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 25,605 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు 85 రూపాయలు తగ్గింది. కొనుగోళ్ల మద్దతు లభించకపోవడం, బలహీనంగా ఉన్న ఆసియన్ మార్కెట్ల ప్రభావంతో దేశీయంగా పసిడి ధర తగ్గిందని మార్కెట్ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా ధరల్ని ప్రభావితం చేసే సింగపూర్ బులియన్ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 0.4% తగ్గింది. వెండి కూడా నేల చూపులు చూస్తోంది. 320 రూపాయలు తగ్గిన కిలో వెండి ధర 34,000 దిగువన ముగిసింది. ఇవి బులెటిన్ విశేషాలు. నెక్స్ట్ ఆఫ్ ద రికార్డ్ ప్రసారం. స్టే ట్యూన్డ్.